guys, welcome back to our channel. Hi viewers, welcome to our channel. Subscribe చేయడం మర్చిపోకండి జ్యోతిక ఫ్రెండ్స్. మర్చిపోతారు. ఈ రోజు మేము BHL కి వచ్చేసాము. BHL మీకు మొత్తం చూపిద్దామని చెప్పేసి ఆల్రెడీ ఉన్నాయి కానీ మా ఫ్రెండ్స్ తో తిరుగుతూ చూపిద్దామని చెప్పేసి వచ్చాము. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కాలేజ్ కూడా చూపిస్తాం రండి. స్టార్టింగ్ ఫస్ట్ BHL ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో మన హోలీ క్రాస్ ఉస్మానియా యూనివర్సిటీ కదా అది. యూనివర్సిటీకి హోలీ క్రాస్ కాలేజ్ కి వచ్చాము. చూపిస్తా మీకు. మేము ముగ్గురం కలిసింది ఇక్కడే. అంటే మేము డిగ్రీ కాలేజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సరే వెళ్ళిపోదాం మన కాలేజ్ దగ్గరికి. పెళ్ళిళ్ళైనాక చదువుకున్నాము. అయితే ఇక్కడికి వచ్చేసాము. కానీ మా కాలేజ్ అయితే లేదు, చేంజ్ చేసి ఇప్పుడు భారతీయ విద్యా భవన్ అని స్కూల్ చేంజ్ చేసినారు. కాకపోతే మెమరీస్ మేము మా మెమరీస్ గుర్తు చేస్తూ మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చేసాము. సరే వెళ్దామండి, వెళ్దామా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు బాగున్నా కానీ బాగుంటుంది అప్పుడు కూడా. కానీ ఆ గేట్, మెయిన్ గేట్ అటు సైడ్ నుంచి క్లోజ్ చేసారు ఎందుకు మరి కదనే? అక్కడ చెట్లకి ఎన్ని గబ్బిలాలు ఉంటుండే ఉన్నాయా ఇప్పుడు? ఇగో 2 గబ్బిలాలు చూసారా? శారీస్ కట్టుకొని వచ్చినారు మేడమ్స్. నేను ఎప్పుడు శారీ కడతా కదా ఎక్కువ మాక్సిమం. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా కాలేజ్. మెమరీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అసలు ఏడ్పోస్తుంది నాకైతే. ఇక్కడ నుంచి ఒకసారి ఏమంటే గుర్తున్నా, నేను అదే లేట్ వచ్చిందని చెప్పేసి అక్కడ బయట నుంచి ఫస్ట్ టైం ఒక్కసారి నుంచి. అవును, నేను నించున్న బయట, కానీ ఎప్పుడు రాలే కానీ ఫస్ట్ టైం ఒకసారి అట్లా. బాగా చేసిరే కదా. కానీ ఎంట్రన్స్ చూడ ఎంత బాగుందో. మన కాలేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలే. గేట్ తీసేసి అక్కడికి వెళ్దాం. ఇట్లా పెట్టు కదా, మీ ఇద్దరు పెట్టండి, నేను కూడా వచ్చి తీస్తా. #కాలేజ్. ఇప్పుడు పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి వేసేసి ఇంత దగ్గర వచ్చిందే కదా. పక్కనే ఉంది పార్కింగ్. మేము ఏడికి వచ్చినాం తెలుసా? వచ్చినాం పార్క్కి, BHL పార్క్కి. ఇది ట్రైపాడ్ కోసం చూస్తుంది. మెయింటెనెన్స్ లేదు మొత్తం. పార్క్ మెయింటెనెన్స్ చేయట్లేదు కదండి. అప్పుడు ఎంత మంచిగా వచ్చి ఆడుకునే వాళ్ళం కదా మనం. చిన్నపిల్లలకి కూడా చూడగా. అయినా ఇవన్నీ పెట్టుకుంటే అసలు BHLలో పిల్లలకి మస్తు ప్లేస్ కదా, పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ ఎంత బాగుంది. సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము? అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. BHL పెద్దమ్మ తల్లి టెంపుల్. BHL పెద్దమ్మ తల్లి టెంపుల్. ఎస్ ఓకే. లేదు స్టేడియం ఒకసారి గుర్తుంది, నా బర్త్డే ఇక్కడ. అవును గుర్తుంది. అప్పుడు కూడా వర్షం పడ్డది. అవును, కానీ ఈరోజు మనం వర్షంలో అయితే చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. వర్షంలో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము.
యాక్చువల్గా ఇప్పుడు మేము పార్క్ దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ స్టేడియం ఉంది. వర్షం కూడా పడ్డది అనుకోకుండా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఇట్లానే ఎంజాయ్ చేస్తారా? వర్షం వచ్చి ఆగిపోయింది. మేము మా బ్యాచ్ మొత్తంలో మేము ముగ్గురమే డిగ్రీ ఫ్రెండ్స్ లో కలిసి ఉన్నది. అయితే ఇప్పుడు స్టేడియం చూపిద్దాము. నెక్స్ట్ ఏమేమి ఉంటాయి? పెద్దమ్మ తల్లి టెంపుల్, శ్యామలాదేవి టెంపుల్, ఇక్కడ ఏముంటది కదా, మన కీర్తి మహల్ దగ్గర ఉంటుంది చూడ, ఏం టెంపుల్ అది? అమ్మవారి టెంపుల్, రాజరాజేశ్వరి టెంపుల్ అదొకటి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకేమేమి ఉంటాయి మన వెళ్తా ఉంటే చూడొచ్చు. అదే ఏమేమి కవర్ చేద్దాం అంటున్నాం. ఇప్పుడు హ్యాండ్లూమ్స్ కూడా పెడతారు. అవును, ఎగ్జిబిషన్. ఇంకోటి బిహెచ్ఎల్ స్టేడియం దగ్గర ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి చాలా సమ్మర్ క్యాంప్స్ పెడతారు. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మా పిల్లలు కూడా చాలా సార్లు ఒక 2-3 years నుంచి కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు. ఈసారి పంపించలేదు, కొంచెం బిజీగా ఉండి. మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఇక్కడ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. సమ్మర్ క్యాంప్స్ అయితే చాలా ఉంటాయి. స్కేటింగ్ ఉంటుంది, ఫుట్బాల్, క్రికెట్, డాన్స్, మ్యూజిక్ అన్నీ చాలా ఉంటాయి. మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డాన్స్ 1 monthకి 400 తీసుకుండే లాస్ట్ టైం. ఈసారి ఎంతుందో తెలీదు, నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టేడియం దగ్గరికి వెళ్ళి స్టేడియం. ఓకే మేడం, సో వెళ్ళిపోదామా నెక్స్ట్? సరే, నడుచుకుంటూ వెళ్ళినా సరే, కార్లో వెళ్ళినా సరే, ఎట్లా వెళ్ళా? నడుస్తావా? ఈ చీరలు కట్టుకొని నడవడం మీకు ఓకేనా? చీరలు కట్టుకోకపోతే మొత్తం బీచ్లో తిరుగుతావా ఏంది? ఇంత నీట్గా ఉంటాయి రోడ్స్ కాబట్టి తిరగచ్చు. మెల్లగా సాంగ్ ఇట్లనే ఉంటుంది మెల్లగా. ఇది స్టేడియం దగ్గరే కమ్యూనిటీ హాల్ దగ్గర ఉంటుందండి ఈ ఎగ్జిబిషన్, హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్. ఆ రోజు వర్షం పడుతుందని అంతా క్లోజ్ చేశారు. వీళ్ళైతే వెళ్ళి చూడండి, బాగుంటాయి అక్కడ కూడా అన్ని. చూసారా, ఈ ఎగ్జిబిషన్ పక్కనే ఇదే అండి కమ్యూనిటీ హాల్. ఇక్కడ మనకి అన్ని సమ్మర్ క్యాంప్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తారు, వెళ్ళి కనుక్కోవచ్చు మీరు కూడా. ఇది పార్క్ చూసారా ఎంత బాగుందో ఈ వెదర్కి, ఈ రెయిన్కి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుండే అండి. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాము పదండి, వచ్చేసేయండి మీరు కూడా మాతో పాటు. చూసారు వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీని నుంచి కొంచెం రైట్ తీసుకొని ముందుకు వెళ్తే మనకి స్టేడియం వచ్చేస్తుంది. చూసారా, అసలు బిహెచ్ఎల్కి వచ్చామంటే అసలు టైమే తెలియదండి. ఆ చెట్లు, ఆ వెదర్ చాలా అంటే చాలా బాగుండే. కానీ ఇక్కడ హ్యాండ్లూమ్స్ కూడా చాలా బాగుంటాయండి. మీకు ఒకసారి వచ్చి చూసేయండి, మీకు కూడా టైంపాస్ అవుతుంది. బిహెచ్ఎల్ మీరు కూడా మొత్తం తిరుగుతూ ఇలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనకి వచ్చేది ఇదే అండి స్టేడియము. ఇక్కడ అయితే స్కేటింగ్, ఎంతమంది వాకింగ్ చేస్తారు చూసారా. ఇది ఫుడ్ ట్రాక్ అండి. ఇది ఇక్కడ అందరు వాకింగ్ చేస్తారు స్టేడియం చుట్టూ. చాలా బాగుంటుంది. మేమైతే లాస్ట్ ఇయర్ సమ్మర్లో 2-3 years నుంచి వస్తున్నాము. చాలా బాగుంటుంది, చాలామంది చేస్తారు కాబట్టి మనకు కూడా మోటివేషన్ వస్తుంది వాకింగ్ చేయడానికి కూడా. చూసారా ఎంత బాగుందో అసలుకి. ఇట్లాంటి చెట్ల ద్వారా గాలి పీల్చుకుంటూ మనం వాకింగ్ చేస్తే కూడా చాలా మంచిది. ఇదే అండి ఎంట్రన్స్. ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ముందు కొంచెం ముందుకి. అటు బ్యాక్ సైడ్ నుంచి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాము మనము. యాక్చువల్గా అన్ని ప్లేస్ దగ్గర ఆగి చూపిస్తే బాగుండేది, కానీ టైం లేదు. వెదర్ కూడా చాలా చల్లగా అయిపోయింది, అప్పటికే చాలా టైం అయిపోయింది. కాబట్టి మేము ట్రావెల్ చేస్తూనే చూపిస్తున్నాము. కానీ ఇలా కూడా చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. చూసారా రోడ్స్ ఎంత బాగున్నాయో. తిరుగుతూ ఉంటే కూడా మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఏమైనా డిప్రెషన్, స్ట్రెస్ లాంటివి ఉన్నా కూడా ఒక్కరైనా వచ్చి ఇలా తిరుగుతూ ఉంటే అదంతా రిలాక్స్ అవుతుంది కదండి. మీరు ఎప్పుడైనా అలా చేశారా? మేమైతే అప్పుడప్పుడు ఇలా వచ్చి మంచిగా ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సింగిల్గా అయితే ఎప్పుడు రాలేదనుకోండి. చూడండి, వర్షంలో మేము కుల్ఫీ తింటున్నాం. మీరు తింటారా ఇలా? చూడండి, ఇది స్టేడియం. స్టేడియం నుంచి స్ట్రైట్ వెళ్తే మనకి బిహెచ్ఎల్ మార్కెట్ వస్తుంది. దిస్ ఈస్ బిహెచ్ఎల్ మార్కెట్. వావ్, ఎంత మంచిగా వస్తుంది వ్యూ కదా ఈరోజు. ఇది వచ్చారా మీరు? ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. తిప్పాలా? లేదు కదా, మార్కెట్ లేదు కాబట్టి జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బేకరీ కూడా ఉంటుంది. ఇక్కడ మేము జ్యూస్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటాము. కానీ ఇది క్లోజ్ చేసినట్టు ఎందుకో, ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది. ఇది ఎస్బీఐ బ్యాంక్, బిహెచ్ఎల్ ఎస్బీఐ బ్యాంక్.
ఏంటది? ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ అమ్ముతారండి. ఇది ఫ్రూట్ మార్కెట్. మేమైతే ఎప్పుడు బిహెచ్ఎల్లో వచ్చి రీల్స్ తీసుకుంటాం, ఫోటోషూట్ చేసుకుంటాము ఉంటాం. విరూపాక్ష మూవీస్ ఇక్కడే షూట్ చేశారండి. ఐ మీన్ ఈ బిల్డింగ్స్లోనే, బిహెచ్ఎల్ బిల్డింగ్స్లోనే. సరే, ఇది మెయిన్ ఎంట్రన్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్. చెప్పు. బర్రెలు వస్తున్నాయి. బర్రెలు చూడండి రా బిహెచ్ఎల్. నల్లగా ఉన్నాయి ఎంటికల బర్రెలు. వద్దు, కామెంట్లు వేసుకుంటారు. వీడియో మస్తు పాటలు వేసినవే కలను. రీల్స్ ప్రభావం చాలా ఉంది నీ మీద. అక్కడ చూడండి ఇలా చూస్తుందో దొంగలేగా. నేను చూడలేదే నిజం. నువ్వు వెనకాల నుంచి హీరోయిన్ లాగా జుట్టులా వేసుకొని ఇలా అడ్డుకుంటూ. పెద్దమ్మ తల్లి టెంపుల్ బిహెచ్ఎల్ ఎంట్రన్స్ అండి. దానికి పక్కనే ఇది బిహెచ్ఎల్ ఎంట్రన్స్. దాని పక్కనే పెద్దమ్మ గుడి. వావ్, దండం పెట్టేసుకోండి అందరు ఒకసారి. ఇది బిహెచ్ఎల్ ఎంట్రన్స్ అండి. ఇటు వెళ్తే ఎల్ఐజీ వస్తుందండి. దగ్గర మాయా బజార్ ఉండేదండి అప్పట్లో. అసలు సూపర్ ఉండేది. షాపింగ్ అంటే అప్పట్లో బట్టలు ఏది కొనాలన్నా మాయా బజార్. మీరు ఎవరైనా కొన్నారా మాయా బజార్ లో? నేను కొన్నా. నేనైతే డ్రెస్సెస్ అయితే అక్కడే కొనేదాన్ని అప్పట్లో. నేను కొన్నా, కానీ చీప్ ఉంటే బాగుండేవి. చార్మినార్ లో ఎట్లా దొరికితే అట్లా దొరికేవి, క్వాలిటీ కూడా. కానీ ఎందుకు తీసేసినారో ఏమో. ఇప్పుడు ఓన్లీ అటు శనివారం మార్కెట్ అవుతుంది అనుకుంటా కదా. ఓన్లీ సాటర్డే మార్కెట్. ఇక వాక్ వచ్చి వెజిటేబుల్స్ తీసుకొని వెళ్ళేదాన్ని అప్పట్లో. అవును. అయితే ఇప్పుడు మాయా బజార్ దగ్గరనే మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఉంటదండి. బిహెచ్ఎల్ వెంకటేశ్వర స్వామి గుడి. కానీ ఎల్ఐజీ లో కూడా కొత్త టెంపుల్ కట్టినారు. ఇటు కదా వాళ్ళే మాట్లాడుకుంటారు అన్ని. అట్లా చేస్తారు హీరోయిన్స్. నెంబర్ 1 నెంబర్ 2. నేను 3 అని మాయా బజార్కి వెళ్ళి కొలే మొహాలని అంటే అంత పాష్ లెక్కలు చేస్తారు. మళ్ళీ ఏమో వీడియో కోసం మాయా బజార్ అని ఇప్పుడు ఉన్నా ఈయనే ఉంటుండే. నేనైతే ఉంటే కొంటుండే. పెట్టమని చేద్దామా? సారీ పెట్టమని చేద్దామా? బిహెచ్ఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేద్దామా? అలిబిల్లి వదిన గారు ఇద్దరు. మేము వదిన మర్దలు కాదండి, ఫ్రెండ్స్. వావ్, ఈ టెంపుల్ ఎప్పుడు కట్టినారే? నేను అసలు చూడలేదు. శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అంట. వావ్, ఎంత పెద్దగా ఉంది. నేను ఇప్పటి వరకు చూడలేదు. టెంపులేనా అది? టెంపులే. ఓకే. మీకు కూడా తెలియకపోతే వచ్చి చూడండి. ఇది ఎల్ఐజీ ఎంట్రన్స్ దగ్గర ఉందండి. అది ఇప్పుడు ఇంట్లో వర్క్ చేసినానే ఎలా గ్యాస్ ఆఫీస్ లా. బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇది ఫంక్షన్ హాల్ ఫ్రీ అన్నమాట. ఇది ఫంక్షన్ హాలా? ఓకే. బిహెచ్ఎల్ ఫంక్షన్ హాల్ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కి ఫ్రీ అంటే బయట వాళ్ళకి ఇవ్వరా? ఓకే. ఇదా వెనకల్లా? ఇదేనే. ఇంత చిన్న ఉంది. లోపల ఉన్నట్టున్నది. ఓకే. దీని నుంచి కొంచెం ముందుకు వస్తే యాక్చువల్గా మాయా బజార్ ఉండేదండి. అది క్లిప్ మిస్ అయిపోయింది. దానికన్నా కొంచెం ముందుకు వస్తే మనకి వెంకటేశ్వర స్వామి గుడి వచ్చిందండి. ఇదే అండి. ఇక్కడ చాలా అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా వస్తాం ఇక్కడికి. మీలో ఎంతమంది వచ్చారు ఇక్కడ కమెంట్ చేయండి. వర్షంలో మీరు కూడా మాలాగా ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? మేము ఇంతే అండి.
గ్రౌండ్లో పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటారు సరదాగా. కీర్తి మహల్ ఎంట్రన్స్ ఇది, పక్కనే పెట్రోల్ బంక్. నాకు తెలిసి ఇది ఆపేసినట్టు తీసేసినట్టు. ఈ పెట్రోల్ ఈడ ఉగ్రం మూవీ పాట వస్తుంది. ఉగ్రం మూవీ షూటింగ్ అయింది ఈడ. ఆ ట్రాన్స్ వాళ్ళు ఉంటారు కదా ఆడ. ఇదే కదా కీర్తి మహల్ అంటే. ఇదే కీర్తి మహల్. అప్పట్లో ఇది ఒక్కటే ఇక్కడ ఉండేదాన్ని హోటల్. ఇది హోటల్ ఒకటే హోటల్. ఇదే ఈ ముందు ఇదా బంద్ చేసిర్రు. బేకరీ అంటే కీర్తి మహల్ బేకరీ అంటే ఇది ఒక్కటే ఉండేది అప్పట్లో. ఇక్కడ అమ్మవారి టెంపుల్. ఇది కనకదుర్గాదేవి ఆలయం అంట అండి. మళ్ళీ ఇక్కడ ఎల్డబ్ల్యూసీ ఉంటుంది, వెల్ఫేర్ సెంటర్, లేడీస్ వెల్ఫేర్ సెంటర్ అని. ఇది ఎల్డబ్ల్యూసీ, ఇది ఎల్డబ్ల్యూసీ. ఇక్కడ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కిడ్స్ వాళ్ళు ఆఫీస్కి వర్క్స్కి వెళ్తారు కదా, వాళ్ళు ఇక్కడ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అంటే కేర్ టేకర్స్ ఉంటారు కదా అని. ఇప్పుడు కూడానా? బొమ్మరిల్లు షూటింగ్ కూడా అయింది ఇక్కడనే. అన్ని మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అన్ని ఇక్కడే అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఇక్కడే మ్యాక్సిమం ఇక్కడ చేస్తాం. అంతే ఫ్రెండ్స్, మేమైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము, ట్రై చేసాము, కవర్ చేసామని. అలా ఎంజాయ్ చేస్తూ మేము కూడా వ్యూ ఎంజాయ్ చేస్తూ మీకు చూపించడం జరుగుతుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తే మాతో పాటు మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.